కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 కుద్దండి. మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గుచేటరమణ గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు. ఆపండి 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంతో లేవులు అందించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంతో అంటున్నారేంట్రా? అబ్బాయి ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంతో తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోలు చేసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ చేస్తున్నాం. అసలు ఈ మందు గుణగానాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్ళతో సహా గట్టిపడిపోతాం. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో, రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు ఊపితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పదారా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంతో. అత్తయ్య అదెందుకు గాని, రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తానులే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకు లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోక, నువ్వు తాగలేదు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంతో రుచిగానే ఉందబ్బాయ్. కాకపోతే కాస్త బిర్యానీ కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ మీద రౌండ్ పొయ్యి కొడితే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా? కొంచెం పొయ్యిరా. జీవంతో అద్భుతం. ఏంటిది? జీవంతో తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి. దీనికి కూడా కొంచెం జీవంతో పోయిరా. దీనికి కూడా జీవంతో పోయి. మీరు కానివ్వండి. జీవంతో బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంతో జిందాబాద్. బావా, పడిపోద్దేమో. పడిపోదు కానీ పడుకుంటది. నువ్వు కానీ. బావా, ఇంకేంటి విశేషాలు? నాకు విశేషాలు ఏముంటాయి? అమ్మాయి పెళ్లి చేయడమే శేషం. బావా, ఇంకా వాడిని ఎంతకాలం అలా ఉంచుతావు? పెళ్లి చేసేద్దాం బావా. అది కుదరదు బావా. అదేమిటి, మొన్నటిదాకా చేసేద్దాం అనుకున్నావు? నువ్వేమన్నా మాట మార్చుకున్నావా? బావా, నీకైనా మంది ఎక్కువైందటయ్యా. ఈ అచ్యుతరామయ్య ప్రాణం పోయినా సరే ఆడిన మాట తప్పడయ్యా. ఆడికి ఆ ఎస్ఐ సెలక్షన్ అయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసే పని వాళ్ళిద్దరు పెళ్లి చేయటం. వాడికి ఉద్యోగం రాకపోతే వచ్చే లోటు ఏమిటయ్యా? అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా, ఆ సంపాదనతో ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు. ఏంటే, ఆడపిల్ల సంపాదనతో బతకడం మా వంశంలో లేదయ్యా. ఆడికి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేయనయ్యా. సరే బావా, చీటికి మాటికి మావాడు మీ ఇంటికి రావటం మీకన్నా భయంగా ఉందా? మీ వాడి విషయంలో నాకు భయం ఏమిటాయో? అంటే మావాడు మగాడు కదా? అద్దులో ఉన్న మగాడు.